వందనాలు. మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయంలో మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. చాలు. చూడండి, చదివినటువంటి లేఖనాల్లో యేసయ్య సెలవిస్తున్నటువంటి మాట, యేసయ్య చెప్పినటువంటి మాట ఏమంటున్నాడు అంటే, ప్రభు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ మాట ఎవరితో చెప్తున్నాడంటే, అక్కడ అనేక మంది పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రజా నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వారందరితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. అంతకుముందే ఆయన అనేకమైన సంగతులను ఉపమానాలుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మీరు 21వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా ఆయన ఉపమానాలు చెప్పుకుంటూ వస్తున్నట్లుగా 45వ వచనంలో ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన చెప్పిన ఉపమానములు విని తమను గూర్చి చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి, కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడరు. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నిన్ను మరలా తిరిగి వారితో చెప్తూ ఉన్నాడు. అంటే అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరితో ప్రభు చెబుతున్నటువంటి మాట. ఆయన అప్పటికి ఒక ఉపమానం చెప్పాడు. 22వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే అక్కడ ఒక ఉపమానం చెప్పబడి ఉంది. కొన్ని విషయాలు అక్కడ ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. చెబుతూ చివరిలో అన్నాడు కదా, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడుటకు మాత్రం అనేక మంది పిలువబడ్డారు, కానీ అందులో ఏర్పరచబడిన వారు కొందరు అని చెప్పాడు. ఆయన చెప్పినటువంటి ఉపమానం దాంతో ముగించాడు. ఆయన చెప్పిన ఉపమానం దీనికి తగ్గట్లుగా ఈ మాటను వివరించడానికి ఆయన ఉపమానాన్ని చెప్పాడు. ఏ మాటను వివరించడానికి అంటే, పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. పిలుస్తాం, ఎందరినో పిలుస్తాం. అందరూ వస్తారా? అందరూ వస్తున్నారా? అందరూ వస్తున్నారా? రావట్లే. ఈ సువార్త కూడా అందరికీ వినిపించబడుతుంది. అందరూ సువార్తను నమ్మి ప్రభు చెంతకు వస్తూ ఉన్నారా? వచ్చిన వారందరూ కూడా రక్షణ పొందుతూ ఉన్నారా? రక్షణ పొందిన వారందరూ కూడా దేవుని రాజ్యంలో చేర్చబడతారా? ఇదో పెద్ద ప్రశ్న ఈ రోజున మనకి. యేసయ్య చెబుతూ అన్నాడు, అక్కడ ఒక ఉపమానం చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటంటే, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. తన కుమారునికి పెండ్లి విందును చేసిన రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించడానికి, గమనించండి, పెండ్లి విందు చేశాడు. పెండ్లి విందుకు ముందుగా తయారు చేయడానికన్నా ముందుగా కొంతమందికి ఇన్విటేషన్స్ వెళ్తాయిగా కదా, మనకు తెలియదేముంది. పెండ్లి విందు సిద్ధపరుస్తున్నాము అంటే దానికన్నా ముందుగా ఇన్విటేషన్ వెళ్తుంది, పిలుపు, పెండ్లి పిలుపు. వీళ్ళ ఆలోచన ఎంతో ఉంటుంది, ఎంతమందిని పిలవాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది.
ఎంతమందిని పిలవాలి, ఎంతమందికి విందును సిద్ధపరచాలి ఉంటుంది కదా. దాని ప్రకారంగా ఏం చేస్తారు, వంటలు తయారు చేస్తారు. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. అంటే ఆల్రెడీ ఈయన కొంతమందిని పిలిచాడు, పెండ్లి విందుకి కొంతమందిని పిలిచాడు. ఈయనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మన బుర్రలో ఉంటారు కదా కొంతమంది, అమ్మో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి, మరి వాళ్ళకి అమ్మో వాళ్ళకి చెప్పకపోతే కుదరదు, అమ్మో ఇంకేమైనా ఉందా, మరి వీళ్ళ సంగతి ఏంటయ్యా, అమ్మో అసలు నేను మర్చిపోయా, అసలు వాళ్ళకి చెప్పకపోతే ఇంక బతకనిస్తారు నన్ను. ఏది వాళ్ళు గుర్తు చేస్తే కొంతమందికి మనం పిలవడం ఇష్టం లేకపోయినా వాళ్ళు గుర్తు చేసిన దాన్ని బట్టో, లేదా వీళ్ళు చెప్పిన దాన్ని బట్టో, వీళ్ళు తిట్టిన దాన్ని బట్టో, ఏంట్రా వాళ్ళకి చెప్పకపోతే ఎట్రా, ఏం చెప్పినా సరే వస్తారు వాళ్ళు, దేనికైనా వస్తారు అని అట్లా కొంతమందిని. ఏ రకంగా అయితేనండి మొత్తానికి వీళ్ళు ఎంతో ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఆ టార్గెట్ ప్రకారంగా మొత్తానికి పిలుస్తారు. బాగానే ఉంది. ఈ రాజుగారు ఏం చేశాడంటే తాను ఎంతమందిని పిలిచాడో తనకు ఒక లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారంగా విందును సిద్ధపరిచాడు. అక్కడ రాయబడి ఉంది ఎలా సిద్ధపరచబడిందో కదా. విందును సిద్ధపరిచాడు, సిద్ధపరిచి ఆ తర్వాత ఏం చేశాడు, పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు మళ్ళీ ఏం చేశాడు, ఒకసారి పిలిచాడు, ఆహ్వాన పత్రికలు ఇచ్చాడు, ఫోన్లు చేశాడు, అంతా బాగానే ఉంది, భోజనం సిద్ధమైంది. మళ్ళీ రెండోసారి అయ్యా భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, విందు సిద్ధంగా ఉంది, త్వరపడి రండి అని మళ్ళీ కబురు పంపించాడు. కబురు పంపితే వారు రానొల్లకపోయిరి, రావడానికి ఇష్టపడలా. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధంగా ఉంది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. మళ్ళీ రెండోసారి ఏం చేశాడు, వేరే దాసులను పంపించాడు. ఒకసారి చెప్పాడు రాలా, సిద్ధంగా ఉంది ఇంకా రాలేదు ఏంటని కొంతమందిని పంపించాడు. రానొల్లకపోయిరి, రావడానికి ఇష్టపడలా. వేరే దాసులను మళ్ళీ పంపించాడు. ఏం జరిగింది, వారు లక్ష్యము చేయక, వేరే దాసులను పంపించిన లక్ష్య పెట్టలేదట, లక్ష్యము చేయక ఏం చేశాడు మరి, ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. ఇదేంటండి విచిత్రంగా ఉంది. రాజుగారేమో విందును సిద్ధపరచడం ఏంటి, రమ్మని కబురు పెట్టడం ఏంటి, పిలవడం ఏమిటి, రావడానికి వీళ్ళకేమి ఇష్టం లేకపోవడం ఏమిటి, మళ్ళీ పంపడం ఏమిటి దాసుల్ని, వేరే దాసులను పిలవనంపితే వీళ్ళేమో ఏం చేశారు, కొంతమంది ఏమో పొలానికి వెళ్ళారు, ఇంకొంతమంది వర్తకములకు వెళ్ళారు, వ్యాపారములకు వెళ్ళారు, వారి పనులను చేసుకుంటున్నారు. ఇది చాలదన్నట్టుగా ఖాళీ కూర్చొని ఇంటి దగ్గర కొంతమంది వచ్చిన వాళ్ళని అవమానపరిచి మళ్ళీ ఏం చేశారంట, చంపిరి. ఇదేమిటండి విచిత్రం. తిండి తినకపోతే తినపోయులే, విందుకు రాకపోతే రాకపోయావు, పంపిన వారిని చంపాల్సిన అవసరం నీకేంటి? అవమానపరిచి చంపారట. తర్వాత సంహరించి చంపారు కదా. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి
ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అది సంగతి. రాజుగారి కోపం వచ్చింది. రాకేమైంది మరి? పెట్టుకుంది రాజుతోనాయే, సర్వాధికారితో పెట్టుకున్నది. ఈ సంగతి గుర్తించలేదు వాళ్ళు. ఏదో దారిని పోయే దానయ్యాలే అని అనుకుంటే పోయే. పెట్టుకున్నది ఎవరితో? రాజుగారితో. సరే రానన్నారు, బాగానే ఉంది. రాకపోతే రాకపోయేలే. అవమానపరచడం ఎందుకు? చంపడం ఎందుకు? రాజు పంపిన వారిని చంపారు అంటే రాజును చంపిన దాంతో సమానం. అది రాజుగారు పంపిన వారిని అవమానపరిచారు అంటే రాజును అవమానపరిచిన దానితో సమానం. అది అవమానపరిచి చంపారు. రాజు మాటను, రాజు పిలుపును నిర్లక్ష్యం వహించారు. లక్ష్య పెట్టక. రాజుగారి పిలుపు అంటే ఏమి లేదు, లెక్కలేదు. అంతేకా? రాజుగారు అంటే ఏమి లేదు, లెక్కలేదు. రాజుగారి మాటకు విలువ లేదు. పొలానికి వెళ్ళారంట, వర్తకమునకు వెళ్ళారట. అయ్యో, ఈరోజు సంఘాల్లో, ప్రతి సంఘంలో ఆ సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసి ఆరాధనలో ఉండుంటారా? మన దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ వచ్చుంటారా? ఎప్పుడు నీ పక్కన కూర్చున్న వ్యక్తి, ఎప్పుడు నీ వెనక కూర్చున్న వ్యక్తి, ఎప్పుడు నీ ముందు కూర్చునే వ్యక్తి వచ్చుంటారా? కనబడుతున్నారా? కదా? ఏమిటి సంగతి? పొలమునకు వెళ్ళారా? ఏమో. వర్తకమునకు వెళ్ళితిరా? ఏమో. ఇంటి దగ్గరే ఉంటిరా? ఏమో. ఏం చేశారో తెలీదు, కానీ రాలా. రాజుగారు విందును సిద్ధపరిస్తే రాలా. లక్ష్య పెట్టక రాజు విందు వీళ్ళకి నిర్లక్ష్యంగా ఉంది. రాజు పిలుపు వీరికి విలువ లేకుండా అయిపోయింది. రాజు అంటే విలువ లేకుండా అయిపోయింది. ఏం చేస్తాడులే అని ధీమానేగా, వెళ్ళపోతే ఏమైద్దిలేనేగా. విషయం ఏంటంటే పిలిచినది ఎవరు, సిద్ధపరిచింది ఎవరు, రమ్మంది ఎవరు అన్న ఆలోచన కూడా ఉండాలిగా. సరే రాకపోతే అవమానపరిచి చంపిరి. ఇది వారి యొక్క కఠినమైన హృదయానికి నిదర్శనం. ఇక రాజుగారంటే అసలు లెక్కలేదు అనడానికి గట్టి నిదర్శనం. రాజుగారు ఏం చేస్తాడంట? లెక్కలేనితనం. అంతేగా. ఏంటంట? రాజు కోపం వచ్చింది, తన దండ్లను పంపాడు, నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించాడు. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. చివరికేమన్నాడు? పిలువబడిన వారు పాత్రులు కారు. నేను విందును సిద్ధపరిచే తినటానికి వాళ్ళకి యోగ్యత లేదు, రుణం లేదు. వారు అయోగ్యులు. నేనైతే వారి కొరకు సిద్ధపరిచాను కానీ ప్రేమతో. వారు పాత్రులు గారు.
అని ఏం చేశాడు? కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారందరిని పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ విందుశాల నిండెను. విన్నారుగా? ఫస్ట్ బ్యాచ్ అసలు ఆహ్వాన పత్రికలు వెళ్ళింది వాళ్ళకి, అలక్ష్యం చేశారు, పనులకి వెళ్ళిపోయారు, పొలం పనులకి, వ్యాపారాలు చేసుకున్నారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకున్నారు. రాజుగారు మళ్ళీ మనుషులు పంపించినా సరే లెక్క చేయకపోగా కొంతమంది దాసుల్ని కొట్టారు, అవమానపరిచారు, చంపేశారు. రాజు కోపం వచ్చింది, తన దండ్రులను పంపి వారిని సంహరించాడు. అక్కడతో ఆగలేదు. పెండ్లి విందు రెడీగా ఉంది కదా, సిద్ధంగా ఉంది కదా, అందుకోసం తన దాసులను పిలిచి, అరే రాజమార్గంలోనికి వెళ్ళండి, కనబడిన వారందరిని తీసుకొచ్చినారు, అందరికి చెప్పండి, కనబడిన వాళ్ళ చెప్పండి. వీళ్ళు రాజమార్గంలోకి వెళ్ళారు, సంత వీధుల్లోకి వెళ్ళారు, కనబడిన వారందరికీ చెప్పి అందరిని విందుశాలకు తీసుకొచ్చారు. ఆ విందుశాల వారందరితో నిండిపోయింది. వేస్ట్ అయిపోద్దా? ఎందుకు వేస్ట్ అయింది? పరలోకం బోసిపోయిద్దా? మనం వెళ్ళలేదు అనుకోండి, ఒకవేళ సపోజ్ నేను ఆ దేవుడేంటి అని నేను అన్నాను అనుకోండి, పరలోకం ఏంటి పెద్ద పెద్ద వెళ్ళపోతే ఏంటి, ప్రార్థనకి వెళ్ళపోతే వెళ్ళలేదు అనుకోండి, పరలోకం ఏమన్నా బోసిపోయిద్దా మనం వెళ్ళకపోతే? దేవుడికి ఏమన్నా నష్టమా? విందుశాల నిండిపోయిందిగా, ఏదో రకంగా సేల్ అయిద్దిగా, తయారు చేసిన ఆహార పదార్థాలు ఏదో రకంగా ఏం చేస్తారు, వండిన తర్వాత ఏం చేస్తామమ్మా? మిగిలిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? పిలిచిన వాళ్ళందరూ రాలా, మిగిలిపోయినాయి ఏం చేస్తాం? అనవసరంగా పారపోయంగా ఏం చేస్తాం? అవసరమైతే రెండో రౌండ్ వేస్తాం, రెండో రౌండ్ పెడతాం. అయినా మిగిలింది అనుకోండి, మిగిలింది అబ్బాయి వచ్చి తీసుకెళ్ళండి అని వాళ్ళకి కబురు పెడతాం. మొత్తానికి ఏం చేస్తాం? దాన్ని అవజేస్తాం అంతే. ఆడి కర్మ ఆడు రాలేదండి, మనం ఏం చేస్తాం? వాళ్ళ కోసం ఎన్ని వెరైటీలు చేశారండి. అందులో తయారు చేసింది ఎవరో, సిద్ధపరిచింది ఎవరో? రాజుగారు. రాజు విందు, రాజుగారు సిద్ధపరిచిన విందులో పాలు పొందుట ఏ గొప్ప భాగ్యం. రాజు దగ్గర నుంచి పిలుపు రావటమే గొప్ప భాగ్యం అండి. పిలిచింది అడేగాడో బుడేగాడో కాదు, పిలిచినది రాజు, పిలుపు వచ్చింది రాజు దగ్గర నుండి. ఎంత అదృష్టం, ఎంత భాగ్యం. అది చోట్ల ఇలా సొంత పనులు చూసుకున్నారు. అరే రాజుగారి దగ్గర నుంచి వచ్చింది. రాష్ట్రపతి తేనేటి విందు ఇస్తున్నారు అంటే కనుక ఎట్లుంటుంది? తేనేటి విందు, టీ పార్టీ. గవర్నరు, రాష్ట్రపతి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, రాష్ట్రపతి అనుకోండి ఎంపీలకి, మినిస్టర్స్కి, వీళ్ళందరికీ, ఆ పార్లమెంటు సభ్యులందరికీ ఆయా సమయాల యందు తేనేటి విందుని ఇస్తూ ఉంటారు, టీ పార్టీ ఇస్తూ ఉంటారు. అందరు ఎవరికి పడితే వాళ్ళకి ఇన్విటేషన్ ఉండదు. దాంట్లో గౌరవనీయులైనటువంటి పార్లమెంటు సభ్యులకే దాంట్లోకి ఇన్విటేషన్ ఉంటుంది. రాష్ట్రపతి దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది, వాళ్ళతో పాటుగా నీకు కూడా వచ్చింది అనుకో, నీ పేరున రాష్ట్రపతి దగ్గర నుంచి లెటర్ వచ్చింది అనుకో, ఎట్లుంటుంది?
మామూలు విషయం అది. ఒక రాష్ట్రపతి, ఒక గవర్నరు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి నీకు ఇన్విటేషన్ పంపించారు, నీ పేరు రాయబడి ఉంది అంటే ఎట్లుంటుంది? ఇక ఊరంతా చాటింపేయం, చాటింపేరా? ఓహో నాకు ఈ పలానా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఓహో అసలు ఆ ఇన్విటేషన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టం, తరతరాలకు తెలియద్దు. ఏమిటిది? ఏమిటా? నాకు రాష్ట్రపతి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది భోజనానికి, లేకపోతే టిఫిన్కి, లేకపోతే టీ పార్టీ. గొప్పగా ఎంచుతాం కదా, నిజమే, అది గొప్ప సంగతి. అది ఒక సామాన్యుడైన వ్యక్తికి రాజు యొద్ద నుండి పిలుపు రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అద్భుతం, అది ఒక అద్భుతమే, అది గొప్ప భాగ్యం. ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా చేయి విడుచుకోకూడదు, చేయి విడుచుకోరు కూడా. దాన్ని నిర్లక్ష్యపరిచారు అంటే వాళ్ళంత బుద్ధిహీనులు ఇంకోహలు లేనట్టే వాక్యం సెలవిస్తుంది. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమలో అనుకుంటారట. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. దేవుడు లేడు. మనం ఏం చేయగలం? బుద్ధిహీనుడు అని వాక్యం చెప్తుంది. రాజుగారు పంపినటువంటి ఆ పిలుపుని నిర్లక్ష్య పెట్టారు, కోపానికి రేపారు, తగిన శిక్షను పొందుకున్నారు. అయిపోయింది, అక్కడ ఒక అంకం పూర్తయింది. ఇక సెకండ్ స్టెప్, సెకండ్ సెక్షన్ స్టార్ట్ అయింది. దీంట్లో రాజమార్గమునకు వెళ్ళి కనబడిన వాళ్ళందరిని పిలిచారు. అందులో మంచివారును చెడ్డవారును ఉన్నారు. మంచివాళ్ళు ఉన్నారట, చెడ్డవారును ఉన్నారు. అందరిని పిలవమన్నాడు. అందరిని పిలిచారు. మంచోళ్ళు, చెడ్డవాళ్ళు, వీళ్ళు వాళ్ళు అనే ఏ భేదం లేదు. అందరూ వచ్చేసారు. ఇక పెళ్లిశాల అంతా నిండిపోయింది, కిక్కిరిసిపోయింది. విందేమి వ్యర్థం కాదు, సిద్ధపరచబడింది మాత్రం ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు. విందుశాల నిండింది. భోజనాలు ముమ్మరంగా సాగుతున్నాయి అనుకుంటా. ఈ లోపల ఆ రాజుగారు అందరిని పలకరించుకుంటూ, అందరికి వందనాలు చెప్పుకుంటూ, ప్రైజ్ లార్డ్, వందనాలు, బాగున్నారా, బాగున్నారా, ఏ పనుల మీద వెళ్తుంటే పిలుచుకొచ్చారు, ఏంటి సంగతే, మొత్తానికి మంచి చెడులు అందరిని పలకరించుకుంటూ వెళ్తుండగా లోపలికి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఒకరికి పెండ్లి వస్త్రము లేదట. పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. పెండ్లి వస్త్రము లేక ఎలాగూ వచ్చితివి అంటే అక్కడ పెండ్లి వస్త్రము లేకుండగా రాకూడదు అనే నిబంధన ఉన్నది కనుకనే ఈ ప్రశ్న వచ్చింది. అసలు ఎట్టొచ్చావు నువ్వు? ఎలా వచ్చావు? పోయిన సంవత్సరం లాక్డౌన్లు సాగుతున్నాయి. ఇదే టైంలో జరిగిన సంఘటన, పేరువంచలో దేవుని మందిరాన్ని కడుతున్నాం. ఆ టైంలో వర్క్ జరుగుతూ ఉంది. ఎవరో కంప్లైంట్ పెట్టారట. ఏమని కంప్లైంట్ పెట్టారు? ఆంధ్ర నుండి
తెలంగాణకు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ స్థలాన్ని ఆక్యుపై చేసి ఒక పెద్ద కట్టడాన్ని కడుతున్నాడు అని కలెక్టర్కి పెట్టారంట. ఎవరో కలెక్టర్ గారికి పెడితే అది ఒక కలెక్టర్ గారికి కాదు, అక్కడి నుంచి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి ఎట్టొచ్చింది మళ్ళీ? ఆంధ్రాలో ఒక రాజకీయ నాయకులు, ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఆ ప్రాంతపు ఎమ్మెల్యే గారికి మెసేజ్, రికమెండేషను, అది కట్టడానికి లేదు, దాన్ని ఆపిచ్చేయండి అని ఆయన రికమెండేషన్. దానికి ఫలానా ఏరియాలో ఏదో కడుతున్నారంట, దాన్ని ఆపిచ్చేయండి అని ఎమ్మెల్యే గారికి ఒకటి. దానికోసం ఏపీ నుంచి స్టేట్ లెవెల్లో ఒక లీడరు, మెసేజ్, ఫోన్లు, ఇది తంతు. ఇంతగా అక్కడ కట్టేది ఏంటంటే చిన్న మందిరం. ఆల్రెడీ 10 సంవత్సరాలుగా అక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి, మందిరం కట్టబడి ఉంది, అది కూలేటట్టుగా ఉంది. పై కప్పు ఎట్టో లాక్డౌన్ ఖాళీయే, పనులు చేసుకోవడానికి వెసులుబాటు వచ్చింది కదా, అందుకోసం పై రేకులు తీసి దాన్ని కొంచెం పైకి పెంచి మళ్ళీ రేకులు వేద్దాం కదా అని వర్క్ స్టార్ట్ చేసాం. దానికి ఇంత హడావుడి జరిగింది. అక్కడ వర్క్ జరుగుతూ ఉంది, నేను మందిరంలో కూర్చున్నాను. ఈ లోపల మోతాద వాళ్ళు ఎవరు ఏదో అంటారుగా, మద్దుకూరు ఆయన వచ్చాడు. ఆయనతో పాటు విఆర్ఓ గారు వచ్చారు. ఎవరిక్కడ ఎవరు ఇది కట్టించే పాస్టర్ గారు ఎవరు డ్యామ్ డూమ్ అనుకుంటూ వచ్చాడు. నేను వెళ్ళాను, నేనేనండి అని చెప్పాను. కట్టడానికి లేదు, ఆపేసేయండి, మీ మీద కంప్లైంట్లు వచ్చినాయి. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్స్, ఇప్పుడు ఇక్కడికి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కూడా వస్తున్నారు. ముందు దీన్ని ఆపేసేయండి అని ఉన్న పోట్న దాన్ని ఆపిచ్చేశారు. ఈ విఆర్ఓ గారు మద్దుకూరీలు వచ్చిన 10 నిమిషాలకు ఒక అరగంటకి ఎంఆర్ఓ గారు వచ్చారు. గబగబా దిగారు. ఎంఆర్ఓ గారు దిగి డ్యామ్ డూమ్ అనుకుంటూ, ఎవరు కడుతున్నారు అసలు, ఎందుకు కడుతున్నారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు కట్టమంటే కడుతున్నారు, అసలు ఆంధ్రావాడి వెంట నువ్వు ఏడకెందుకు వచ్చావు, అసలు ఎట్టొచ్చావు ఇప్పుడు లాక్డౌన్గా? ఆయన అన్న ప్రశ్న ఏంటంటే, ఎలా వచ్చావు ఇక్కడికి, ఇది లాక్డౌన్గా? అప్పుడు తెలంగాణ ఆంధ్ర బోర్డర్లు మొత్తం క్లోజ్ అయిపోయి ఉన్నాయి. అసలు ఎలా వచ్చావు ఇక్కడికి నువ్వు? అక్రమ కట్టడం కడుతున్నావు, నీ మీద కంప్లైంట్. గవర్నమెంట్ ప్లేస్ని ఆక్యుపై చేసేవని కంప్లైంట్. అసలు వీటన్నిటి సంగతి తర్వాత, అసలు నువ్వెట్టొచ్చావు ఇక్కడికి అన్నాడు. అసలు నువ్వెట్టొచ్చావు, ఎవరు రానిచ్చారు నిన్ను? వెంటనే విఆర్ఓకి వెళ్ళి తిరిగి విఆర్ఓ గారికి వెళ్ళి, ఎవరు రానిచ్చారు, మీరు పర్మిషన్ ఇచ్చారు ఆయనకి అని అన్నాడు. ఆయన పిత్రచూపులు చూసుకుంటూ పాపం నా మీదకి ఏడవుతుంది అన్నట్టు ఆయన, అబ్బాయి అలాంటిది ఏం లేదండి అని. నేను రావటం ఏంటి, ఆంధ్ర వాళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు, తెలంగాణ వాళ్ళు మాత్రం ఏడే ఉన్నారు, ఎవరు వెళ్ళట్లా? ఎంతోమంది ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళి డ్యూటీలు చేసేవాళ్ళు లేరా? తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చి డ్యూటీలు చేసిన వాళ్ళు లేరా? ఉన్నాయిగా. ఆయన అంటాడు, ఎంఆర్ఓ గారు, ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్రశ్నకి సందర్భంగా నేను చెప్తున్నాను, ఎలాగో వచ్చితివి ఇక్కడకు పెండ్లి వస్త్రము లేక, అసలు నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే ఏంటి దాని అర్థం? ఆల్రెడీ రాకూడదు అనే నిబంధన ఉన్నది, అంతే కదా. అసలు నువ్వు పెట్టొచ్చావు, నువ్వు ఆంధ్ర వాడుగా,
తెలంగాణకి ఎట్టొచ్చావు అంటే ఏంటి? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాకూడదు, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర రాకూడదు, వేరు వేరు రాష్ట్రాల వాళ్ళు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళకూడదు, ఎక్కడోళ్ళు అక్కడే గాప్ చీప్ సాంబార్ బుడ్డి అన్నట్టుగా ఉండాలి అనేక నిబంధనలు. అంటే ఆల్రెడీ అక్కడ ఒక నిబంధన ఉంది. ఏమిటి నిబంధన? రావడానికి వీల్లేదు. మరి నువ్వు ఎలా వచ్చావు? చేసేదేముంది? బండి వేసుకొని ఏ దారిని వెళ్ళానో మళ్ళీ ఆ దారినే వచ్చా. మరి ఎట్టొచ్చావన్నవాడు ఎట్టెళ్తావని కూడా అనాలిగా. ఎట్టొచ్చావు అన్నాడు కదా. మరి అటునుంచి ఇటు వచ్చాడు, మరి ఇటు నుంచి అటు వెళ్ళకూడదుగా, వెళ్ళటానికి వీలు ఉండకూడదు కదా. మరి ఎట్ట వెళ్తా అనుకుని పంపించాడు. మరి మొత్తానికి పంపించేట్లేండి. మొత్తానికి వెళ్ళా. అక్కడ ఒక నిబంధన ఉన్నది, నేను దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దాన్ని జ్ఞాపకం చేయడానికి ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. ఎవరు పంపారు? ఎలా వచ్చావు? పెండ్లి వస్త్రము లేకయే ఎలాగు వచ్చితివి? అసలు విచిత్రమైన ప్రశ్న చూడండి. అక్కడ అసలు పిలిచిందేమో ఎవరినో, వాళ్ళు ఎవ్వరూ రాలేదు, నిర్లక్ష్యం వహించారు, పంపించిన దాసులనేమో చంపేశారు. అలాంటి పరిస్థితుల్లో రాజుగారి కోపం వచ్చి వాళ్ళందరిని సంహరించేశాడు. ఆ తర్వాత రాజువీధిలోకి వెళ్ళి కనపడిన వాళ్ళందరిని పిలవమన్నాడు. కనపడిన వాళ్ళందరిని పిలుచుకుని తీసుకొచ్చారు. విందుశాల అంతా నిండిపోయి ఉంది. అందరిని పలకరించుకుంటూ వస్తూ పెండ్లి వస్త్రము లేని వాడిని చూచి అసలు నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతున్నాడు. వెళ్ళి విచిత్రమైన ప్రశ్న. ఎట్రాటువంటి పిలిపించింది నువ్వేగా. పిలిపించింది ఎవరు? రాజా మీరే కదా అందరినీ రమ్మన్నారు. కనపడిన వాళ్ళందరినీ పిలిపించారు. మంచివారును చెడ్డవారును అందరితో నిండిపోయింది. అక్కడ రాయబడి ఉంది, పిలువబడిన వారిలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చారు, విందుశాలకు వచ్చారు, విందుశాలలో అడుగు పెట్టారు, అందరూ వరుసలో కూర్చున్నారు, అందరిని పలకరించుకుంటూ వస్తున్నాడు. అందరిని పలకరించుకుంటూ వస్తూ 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 ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఆగాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే పెండ్లి వస్త్రము లేనివాడు, ధరించనివాడు. అంటే ఆ విందులో పాలు పొందులు పొందడానికి కంపల్సరీగా ఏముండాలి? పెండ్లి వస్త్రమును ధరించుకొని ఉండాలి అనేది షరతు. అంతే. ఆఫర్లు పెద్దగా కనపడుతుంటాయి కానీ షరతులు మాత్రం చిన్నగా కనపడతాయి. షరతు ఉంది, షరతు లేకుండా ఏమీ లేదు. ఎంత పిలువబడినా సరే ఏం ధరించాలి? అక్కడ పెండ్లి వస్త్రము ఉంటేనే తప్ప ఆ విందులో పాలు పొందులు పొందడానికి అవకాశం లేదు. పెండ్లి వస్త్రమును ధరించుకున్న వారు మాత్రమే ఆ విందుశాలలో ఆ విందును ఆరగించడానికి, స్వీకరించడానికి యోగ్యులై ఉన్నారు. పిలువబడితే పిలువబడవచ్చేమో కానీ పిలువబడిన వ్యక్తి అందులో పాలు పొందులు పొందాలంటే అతడు ఏం చేయాలి? పెండ్లి వస్త్రము ధరించుకుని వాడై అందులో పాలు పొందులు పొందాలి. పెండ్లి వస్త్రము లేని ఎడల వెళ్ళి కూర్చున్నా ప్రయోజనం లేదు. అంతేనా? చూడండి, ఇక్కడికి ఎలాగూ వచ్చితువని అడుగుగా అతడు మౌని అయి ఉండిన. అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి.
చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. అది సంగతి. అక్కడ ఏముందట? ఏడ్పును పండ్లు కొరుకుటయు. అంటే ఎంత వేదనాభరితమైన స్థలమో. ఆ ప్రాంతం, త్రోసివేయబడే ప్రాంతం ఎలాంటిది అంటే అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట. ఏం చేతకాక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో. అంతేగా కోపం, అసహనం, అయినా చేసేదేమీ లేదు. ఏడుపు పండ్లు కొరుకుట, ఏమి చేయలేని పరిస్థితి. పళ్ళు నూరినా అంతే, కళ్ళు తాటికి అంత చేసుకొని చూసినా అంతే. కొంతమంది కోపం వచ్చినప్పుడు అని చూస్తారుగా, కోపంతో ఎర్రబడిపోతాయి. కోపంతో అట్లా గుడ్లు అట్ట తెరిచి చూస్తారు. ఇంకొంతమంది పళ్ళు పట్ట 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 నోరుతుంటారు. కొంతమంది రంకిలేసేస్తుంటారు కదా. ఎన్ని రంకిలేసినా, కళ్ళేమో గుడ్ల గూబులాగా చూసినా, పళ్ళు పటపట్లాడిచ్చినా ఊడితే పళ్ళు ఉట్టమే తప్ప చేయగలిగింది ఏమి లేదు. అక్కడ వేరే ఆలోచన లేదు, ఉపాయం లేదు, వేరే మార్గము లేదు తప్పించుకోవడానికి. అడుగు పెట్టేటప్పుడే పెండ్లి వస్త్రము ధరించుకొని అడుగు పెట్టవలసి ఉంది. ఎట్లా పడితే అట్లా అనుకుంటే పొరపాటు కుదరదు. పెండ్లి విందుకు వెళ్ళాడు, కానీ ఆ విందులో పాలు పొందులు పొందలేకపోయాడు. ఆ సమయంలో యేసయ్య అంటున్నాడు కదా, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మొట్టమొదటిగా ఎందరో పిలిచారు, వాళ్ళు ఎవ్వరూ రాల. ఆ తర్వాత మరికొందరిని పిలిచారు, వచ్చిన వారిలో మరలా ఏరివేయబడుతూ వచ్చారు. విందులో నిలిచిన వారు కొద్దిమందే. పిలిచిన వారు లెక్క చూస్తే అనేక మంది, పాలు పొందులు పొందిన వారు మాత్రం కొద్దిమంది. యేసయ్య ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఏర్పరచబడిన వారిగా మనం ఉండాలి అన్న విషయాన్ని ఆయన మనకు బోధించడానికి ఈ ఉపమానాన్ని చెప్పుకుంటూ వచ్చారు. పిలువబడడానికి ఎందరో పిలువబడుతూ ఉన్నారు. ఈ సువార్త ఎందరికో అందించబడుతుంది. ఎందరికో ఆహ్వాన పత్రికలు వెళుతూ ఉన్నాయి. ప్రభువు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కొరకై, ఏ వివాహ మహోత్సవం? గొర్రెపిల్ల వివాహ మహోత్సవము కొరకు సిద్ధపరచుచు, విందును సిద్ధపరచుచు ఆహ్వాన పత్రికలను పంపుతూ ఉన్నాడు. తన పిలుపును అనేకులకు అందిస్తూ ఉన్నాడు. ఎంతమంది లక్ష్య పెడుతూ ఉన్నారు? నేను ఇశ్రాయేలు కొరకే వచ్చి తిని అన్నాడు కదా యేసయ్య. నశించుతున్నటువంటి వాళ్ళ కోసం, ఇశ్రాయేలు కోసం నేను వచ్చాను, మీకోసం కాదు అన్నట్టు మాట్లాడాడు. వాళ్ళు ఏం చేశారు? ప్రవక్తల్ని, ఆయన శిష్యుల్ని, చివరికి తండ్రి తన కుమారుడైనటువంటి క్రీస్తు యేసును పంపితే ఆయన్ను కూడా చంపేశారు. చంపేశారు. విందుకు రండిరా అంటే ఏం చేశారు? చంపేశారు. లక్ష్య పెట్ల. నిర్లక్ష్యంగా చూశారు. యేసయ్యను ఎంతమంది అంగీకరించారు? అంగీకరించారా? యూదులు అంగీకరించారా?
అంగీకరిస్తే ఇదంతా ఎందుకండి? వాళ్ళు అంగీకరించాల. ఈరోజు కూడా ఎంతోమంది యేసయ్యను ప్రవక్త అంటే కనుక ఒప్పుకుంటారు, కానీ ఈయనే రక్షకుడు అంటే మాత్రం ఒప్పుకోవట్లా. ఈయనే రక్షకుడు అంటే ఒప్పుకోవట్లా. ఈయన దేవుడు అంటే ఒప్పుకోవట్లా. ఈ రోజుకి కూడా ప్రభువైన క్రీస్తు యేసుని రక్షకుడిగా అంగీకరించిన వారు ఎందరో ఉన్నారు. ఈ రోజుకి కూడా యూదులైన వారు మాకు మెస్సియా వస్తాడు, మా రక్షకుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఇంకా యేసయ్య యొక్క మొదటి రాకడ కొరకే ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఆయన గొర్రెపిల్లలాగా వచ్చాడు. వీళ్ళు అంగీకరించాల, సిలువ వేసి చంపేశారు. తండ్రి ఆయన్నే హెచ్చించాడు ప్రభువుగా, రక్షకుడిగా. మరలా ఆయన రాబోతున్నాడు రెండవ రాకడ. మళ్ళీ సిలువేసి చంపడానికి కుదరదు, ఎందుకంటే ఈసారి వచ్చేది గొర్రెపిల్లలాగా రావట్లా. యోధా గోత్రపు కొదమ సింహముగా రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొదమ సింహంగా రాబోతున్నాడు. ఈసారి వాళ్ళ వల్ల కాదు. గొర్రెపిల్ల గొర్రెపిల్ల, వీళ్ళు గొర్రెలండి. ఏంటంటే క్రైస్తవులు ఏమంటున్నారు? గొర్రెలండి, గొర్రెలే, నీకు ఇప్పుడు గొర్రెలా కనపడతాయి. ఇదిగో ఒకనొక రోజు ఉంది, ఈ గొర్రె యోధా గోత్రపు కొదమ సింహముగా మారబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏం చేయగలం? ఇప్పుడు కొట్టావు, అవమానపరిచావు. ఇదిగో ఒకనొక దినం ఉంది, ఒకనొక దినము నియమించబడి ఉంది. నిర్లక్ష్యం వహించినటువంటి వ్యక్తికి పిలిచినప్పుడు రాకుండా, అవకాశం ఉండగానే వినియోగించుకోకుండా, నిర్లక్ష్యంతో పనులని వ్యాపారాలని అటు ఇటు తిరిగి అవమానపరిచి, చాలామంది అంటుంటారు, అయ్యగారులకి ఏం పనే ఉందండి, అయ్యగారి పనే అదిగా, మాకు 190 పనులు. ఏంటంట వాళ్ళకంటే 190 పనులు అంట. అయ్యగారికి ఏం పని ఉందంట? అదే పనిగా. ఏ పని? ప్రార్థన పెట్టాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి మరి వాళ్ళ పని అది, కాబట్టి అది ఆయన ఉంటారు. మరి మనకు ఎట్ట కుదిరిద్ది అని అంటుంటారు. పొరపాటు అది. సేవకుడు తన పనులన్నిటినీ విడిచిపెట్టి దేవుని సేవ కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. నీకులాగా పని లేనోడు కాదు సేవకుడు. కాబట్టి మీరు ప్రతి ఒక్క సేవకుని మీరు టచ్ చేయండి, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి, గతకాలం ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసుకోండి, ఏ రకంగా సేవలోకి వచ్చారో తెలుసుకోగలగాలి. నేను ఇదివరకు చదువుకుంటున్న రోజున డిగ్రీ చదువుతూ ఉండగానే స్కూల్లో టీచర్గా చేశా. ఆ తర్వాత పీజీ చదివి కాలేజీలో లెక్చరర్గా చేశా. అలా చేస్తూ సేవలోకి వచ్చా. ఒకరోజు మా అన్నయ్య నేను ఇద్దరం కలిసి పేర్వంచు నుంచి వస్తున్నాం, అప్పటికే సేవలోకి వచ్చా, ఉద్యోగం చేస్తున్నా. కందిమల్లవారి బంజరులో డేవిడ్ అనే ఒక సహోదరుడు ఉన్నాడు. మరుసటి రోజు వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. దాని ఓపెనింగ్ ప్రార్థన ఆ రోజు పగలు 10 గంటలకి ఉదయకాల సమయంలో. మా అన్నయ్య నేను వస్తున్నాం. మొత్తగూడెంలో ఆ రింగ్ దగ్గర, అట్ట రింగ్ తిరిగే దగ్గర వాళ్ళకి అటు వెళ్ళిపోవాలి, మేము ఇటు వచ్చి తిరువురు వచ్చేయాలి. అక్కడ ఆగి ఆయన, డేవిడ్ అన్న ఆయన, ప్రకాష్ అన్న రేపు మా ఇంట్లో ప్రార్థన ఉంది, మా ఇల్లు కట్టుకున్నాక ఓపెనింగ్ ప్రార్థన ఉందన్నా, తప్పనిసరిగా మీరు రావాలన్నా అన్నాడు.
మా అన్నయ్యతో నేను వెనక కూర్చున్నా, అన్నయ్య బండి తోలుతున్నాడు. ఆయన అన్నాడు కదా, రేపు నాకు సెలవు లేదు, నాకు కుదరదు అన్నాడు. సర్లే అన్న, కుదిరితే రండి, వీలు చూసుకోండి అన్నాడు ఆయన్ని. ఆ వెనకనే నేనున్నా. నన్ను చూసి అంటాడు, పాస్టర్ గారు మీరు కంపల్సరీ రావాలి, ఇక మీరు వస్తారులే, మీరు ఎట్టైనా వస్తారు అయ్యగారికి, మీరు తప్పనిసరిగా రండి, టయానికి వెళ్ళి వచ్చేసేయండి. సరే అన్నయ్య కంటే ప్రకాష్ అన్న కంటే కుదరదు, సెలవు లేదంటగా, మీరు రండి, ఇక మీరు తప్పకుండా వస్తారులే మీరు అయ్యగారిగా అన్నాడు. నేను అశోక్ అన్న మీరు కూడా రండి అంటే నేను కూడా నా నోటికి సమాధానం వచ్చింది, ఏమనంటే రేపు నాకు సెలవు లేదు అని చెప్దామని. ఈరోజే వచ్చాక సెలవు తీసుకొని రేపు ఏడ కుదిరిద్ది నాకు అని చెప్దాం అనుకుంటున్నా. అది నోటి వరకు వచ్చింది, బయటికి రాలా. ఇంకా ఈ లోపల ఆయనే అన్నాడు, మీరు అయ్యగారుగా, మీరు పాస్టర్ గారుగా, ఇక మీరు కంపల్సరీ వస్తారులే అన్నాడు. ఆ మాటకి నా నోరు లాక్ అయిపోయింది. ఇంటికి వచ్చాక నిద్రపట్ల ఇదే ఆలోచన అయిపోయింది. మా అన్నయ్య ఒక విశ్వాసం, నేను ఒక సేవకుడిని. ఆయనకి చెప్పడానికి అది కుదిరిద్దేమో కానీ ఒక సేవకుడిగా నేను చెప్పడానికి కుదరదుగా. ఆ రోజు రాత్రంతా అసలు దేవుడు నన్ను ఎట్లా పిలిచాడు, దేవుని పిలుపుని నేను ఎలా పొందుకున్నాను, ఇందుకోసం దేవుడు పిలిచాడు, ఎలా సేవ చేయాలని పిలిచాడు నన్ను, ఇదంతా జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు రాత్రి నెమ్మది లేదు మనసులో, ఇదే ఆలోచన, మనసు కుదురుగా లేదు. ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసి చివరికి దేవుడు నన్ను సంపూర్ణ సేవ కోసం పిలిచాడు కాబట్టి సంపూర్ణంగా సేవ చేయాలి అంతే ఆ నిర్ణయానికి వచ్చి చేస్తున్నటువంటి ఆ ఉద్యోగాన్ని విడిచి ఆ మరుసటి రోజున వెళ్ళవలసినటువంటి ప్రార్థనా కూటానికి వెళ్ళిపోయాక మానేసాక ఆ రోజుతో అదే లాస్ట్. మళ్ళీ ఆ తర్వాత నేను అది మానేశాను అన్న సంగతి తెలిసి మరలా వేరే కాలేజీ వాళ్ళు 1 గంట రండి సార్ అన్నారు. 1 గంట రండి, 2005లో జరిగిన సంఘటన చెప్తున్నాను. 1 గంట రండి, జస్ట్ 1 అవర్, 5,000 ఇస్తాం అన్నారు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. ఆ రోజుల్లో గంటగా 5,000 అంటే చాలా బిగ్ అమౌంట్. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో అంత శాలరీ అంటే గంటకే. కుదరదన్న. ఈ లోపల మా ఫ్రెండు ఇంకోటి తీసుకొచ్చాడు. అరే పగలంతా ఖాళీయాగరా, పగలు మీకేముంటుంది, రాత్రిపూటగా ప్రార్థన, పగలు ఖాళీగా ఉంటారుగా, ఇదిగో ఇదంతా ఎందుకు లేదు, నువ్వు స్కూల్లో చెప్పావుగా ఇదివరకు. కాబట్టి ఓ చోట సైన్స్ ఖాళీగా ఉంది, 10th క్లాస్కి ఒక్క క్లాసే 45 మినిట్స్ మాట్లాడతా నేను. 1 గంట అట్లా వెళ్ళరా, నీకు ఏ టైం కుదురుతుందో ఆ టైం చెప్పు, ఆ టయానికి వెళ్ళు, 4,000 ఇస్తా అన్నారు అని చెప్పాడు. మనసు పీకింది, దానికి కొంచెం మనసు పీకింది. ఎందుకంటే సంపూర్ణ సేవలోకి వచ్చేసాను, చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంది అప్పుడు. ఎటన్నా వెళ్ళటానికి కానీ తినడానికి ప్రాబ్లం లేదు. మా అన్నయ్య ఉద్యోగం చేస్తుండేవాడు, నాకు పెళ్లి కాలేదు, ఇంటి దగ్గరే ఉండేవాడిని. తినడానికి ప్రాబ్లం లేదు ఇంటి దగ్గర. ఎటన్నా సేవ కోసం ఒకవేళ వెళ్ళాలంటే కనుక మరి ఆటకు కూడా ఏం అడుగుతాం. అప్పుడే సంఘం ప్రారంభించబడింది, కొత్తగా స్టార్ట్ చేసాం. అంత కానుకలు పెద్దగా ఎక్కువ వచ్చేవి కావు. నేను అసలు చెప్పేవాడిని కాదు కానుకల గురించి. చాలా ఇబ్బంది అవుతూ ఉండేది. ఆ టైంలో మనసు కొంచెం లాగింది. ఏమైంది, 1 గంటే కదా, ఒక ముప్పావు గంటే కదా, వెళ్ళి చెప్పొస్తే పోలా, ఆడతా పాడతా చెప్పొచ్చని కుదిరినప్పుడు మళ్ళీ అన్నట్టుగా మళ్ళీ అనిపించింది. మళ్ళా ఆ తర్వాత మళ్ళీ వాక్యం గద్దించింది నన్ను. కక్కిన కూటికి తిరిగిన కుక్కవలే అన్న మాట మరలా
నా హృదయాన్ని సరిచేసి వద్దు అనుకున్నాను, దేవుని కొరకు సంపూర్ణంగా సేవలోకి వెళ్ళాలి అనుకున్నాను. దేవుడు పిలిచాడు, ఆయన పోషిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన చూసుకుంటాడు. సేవ అయింది, సంఘం అయింది, ఆయన చూసుకోడా అని ఒక బలమైన తీర్మానంతో, ప్రభా నన్ను క్షమించ, ఇక జీవితంలో ఎన్నడూ కూడా మరలా ఈ లోకానుసారమైన ఉద్యోగాల వైపు నేను చూడను, నన్ను క్షమించండి. కుక్కలాగా కక్కిన కూటికి తిరిగాను, మళ్ళీ ప్రయత్నం చేద్దాం అనుకున్న ఆలోచన వచ్చింది, నన్ను క్షమించండి ప్రభు అని ఆ రోజు మరలా ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు మొదలు మరలా ఈ రోజు వరకు సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎన్నడూ కూడా మరలా వెనుతట్టు తిరగలేదు. మనసులోకి కూడా అలాంటి ఆలోచనను ఎన్నడూ రానివ్వలేదు. దేవుడి ఆశ్చర్యంగా ఆయన పోషించుకుంటూ, ఆశ్చర్యంగా ఆయనే కావాల్సిన ప్రతి ఈవిని సమకూర్చుకుంటూ పరిచర్యలో ముందుకు నడుపుతున్నాడు, దీవెనకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. పని పాట లేక సేవలోకి రాలా. అయ్యగారికి పనే ఉందండి, అదే పనిగా అంటే ఏ పని లేక మేము ఏదో ఇక్కడ కూర్చోట్ల, ఉన్న పనులను విడిచిపెట్టి ఇదే ముఖ్యమైనదని ఎంచి ఇక్కడ ఈ ప్రార్థనలో నిలిచి ఉండుటకు ఆటంకంగా ఉన్న వాటన్నిటిని త్రోసివేసి ప్రక్కకు నెట్టి నా దేవుని సన్నిధే ముఖ్యమనుకొని ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటిని పెంటతో సమానముగా ఎంచి సేవ చేస్తున్నాం. ఖాళీగా ఉండి సేవ చేయట్లా. అయ్యగారికి పనే ఉందండి, ఖాళీగా అని అంటుంటారు. మాకు మంచి బిజినెస్ అండి, వెళ్ళపోతే ఎట్ట కుదిరిద్దండి ఈరోజు. మేకలండి, గొర్రెలండి, గేదెలండి, వెళ్ళపోతే ఎట్టండి. యోనా గ్రంథంలో చూసినట్లయితే పశువులు సైతం మేత మేయలేదు, నీళ్లు కూడా తాగల, చంటి బిడ్డలు పాలు కూడా తాగల, ఉపవాసం ఉన్నారు ఒక రోజంతా. దేవుని యొక్క కార్యాలు చూడగలిగారు. ఒక పూట గేదెలను పశువులను అటు కట్టేసి ప్రార్థనకు రావడంలో తప్పలేదు. దేవుడే ఆ పశువులు ఇవ్వకపోతే, దేవుడే ఆ వ్యాపారమును దీవించకపోతే, అంతే కదా, దేవుడే ఆ పొలమును ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఏ పొలానికి వెళ్తాడు? దేవుడు వ్యాపారమును దీవించకపోతే ఏ వ్యాపారం చేయగలుగుతాడు? ఒకడంట పొలానికి వెళ్ళాడంట, అందుకు నేను రాలేను అన్నాడు. ఇంకొకడు అంటాడు, నాకు వ్యాపారం ఉంది, వర్తకమునకు వెళ్ళవలసి ఉన్నది. పిలిచిన పిలుపు నీకు ఎట్టుంది? లోకంలో జనాలకి ఎట్టుంది? దేవుని వాక్యం ఎలా ఉంది? రక్షణ పొందండి అంటే ఎట్లుంది? చులకనైపోతుంది. అంతే కదా, చులకనైపోతుందండి. దేవుడు అంటే చులకనైపోయింది, దేవుని వాక్యం అంటే లోకానికి చులకనైపోయింది. ఆయన దాసులన్నా చులకనైపోయింది. అంతే కదా, దాసులను పంపితే ఏం చేశారు? అవమానపరిచారు, చంపారు. చులకనైపోయింది. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఈరోజు నీ టైం వచ్చింది, చంపావు, అంతే కదా. నిర్లక్ష్యం వహించి కళ్ళు నెత్తికెక్కి పొగరెక్కి కన్ను మిన్ను కానక దేవుడా దేవుని దాసుడా అన్న సంగతి కూడా తెలియక అవమానపరుస్తూ రక్షణ పిలుపును, దేవుని వాక్యాన్ని అవమానపరిచి నిర్లక్ష్యం వహించి అవమానపరిచి చంపుతున్నారు. ఈరోజున క్రైస్తవులు హింస కాదా? ఈరోజు జరుగుతుంది ఇది కాదా? ఎన్ని చోట్ల మనం చోట్ల, ఎన్ని ప్రాంతాల చోట్ల. క్రైస్తవులకి హింస.
అవమానపరుస్తున్నారు, చులకనగా చూస్తున్నారు. చూడు, ఒకరోజు ఉంది, ఆయన పిలుపుని అందుకొని ఆ పిలుపు ప్రకారంగా ఆ పెండ్లి విందులో మనం పాల్గొలేకపోతే, ఆ పెండ్లి విందుకు మనం చేరకపోతే రాజుకు కోపం. ఆయన కనుక కోపం వచ్చిందనుకోండి, ఎవరు తాళగలరు? ఆయన తన దండును పంపి, ఇంతకుముందు ఎవరిని పంపాడు? దాసులను పంపాడు, వేరే దాసులను పంపాడు. తర్వాత దండును పంపి సైన్యమును పంపాడట. అది సంగతి. దాసులు వచ్చినప్పుడు వినకపోతే ఎవరు వస్తారు? అంతేగా. కొంతమంది అంటారు, కళ్ళలో యమునోళ్ళు కనపడుతున్నారండి, వాళ్ళే వస్తారు, మరి ఇంకెవరు వస్తారు? ఎవరు కనపడుతున్నారట? యమునోళ్ళు కనపడుతున్నారండి. ఆహా, నీకోసం వాళ్ళు వచ్చారా? నీ కొరకు ఏది తెరవబడింది? నరకం, యమలోకం తెరవబడింది వాళ్ళ కోసం. యములోళ్ళు వస్తున్నారంట, నీకోసం వాళ్ళే వస్తారు, మరి ఇంకెవరు వస్తారు? వాళ్ళ కోసం అది తెరవబడింది ఆ లోకం. దేవుని పిల్లల కొరకేమో పరలోకం తెరవబడుతుంది. స్టెఫన్ ఏమంటాడండి హతసాక్షి అయ్యేటప్పుడు? పరలోకం తెరవబడుటయు, ఆ పైగా సింహాసనం మీద ప్రభువు కూర్చుండుటయు నేను చూచుచుంటిని అన్నాడా? భక్తుల కొరకేమో పరలోకం తెరవబడుతుంది. అబ్రహాము కనపడుతున్నాడు వారికి, అబ్రహాము రొమ్మున కూర్చున్నవారు కనపడుతున్నారు, తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు, ఆయన రొమ్మున కూర్చుని ఉన్నటువంటి ప్రభు అయిన క్రీస్తు యేసు కనపడుతున్నాడు. వీళ్ళకి ఎవరు కనపడుతున్నారంట? యములోళ్ళు కనపడుతున్నారంట, వాళ్ళు దిగొస్తున్నారంట. మరి ఏమెక్కి వస్తున్నారో ఏమో నాకైతే తెలియదు, కానీ అంతే, దండే కనబడిద్ది వాళ్ళకే. దండమును చేత పట్టుకుని దండు దిగి వచ్చుచున్నది, విననొల్లని వారిని శిక్షించుటకు, విననొల్లని ప్రజలను శిక్షించుటకు, సాకులు చెప్పి నిర్లక్ష్యం వహించి ఆయన పిలుపును త్రోసివేసిన వారి కొరకు దండు దిగివచ్చును. ఎందుకు? దండించుటకు, సంహరించుటకు. అందగా నేను చెప్పింది కాదు. ఏం చేశాడట? ఏం చేశాడు? ఆ నరహంతుకులను సంహరించి పట్టణమును తగలబెట్టించెను. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లోకి వెళ్తే వీళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయిందిగా. పిలువబడిన వారు ఎవరు వెళ్ళాల, ఎవరి కొరకు ఆయన దిగివచ్చాడో, ఎవరి కొరకు సిద్ధపరచబడిందో వారు నిర్లక్ష్యం వహించారు. ఇశ్రాయేలు కొరకు ఆయన వచ్చాడు, వారు నిర్లక్ష్య పెట్టారు. ప్రవక్తలందరూ బోధించారు, ప్రవక్తలను చంపేశారు. అప్పుడు ఈ సువార్తను సర్వలోకానికి పంపాడు. రాజమార్గంలోనికి వచ్చేసింది ఈ సువార్త. వీధుల్లోనికి, సొంత వీధుల్లోకి వెళ్ళిపోయింది ఈ సువార్త. ఈ పిలుపు పట్టుకొని ఆయన దాసులు సొంత వీధుల్లోను రాజమార్గాలను కనబడిన వాళ్ళందరికీ ప్రకటించుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఎవరికి ప్రభు? అందరికీ ప్రభు. అంతకుముందు ఎవరికి? ఇశ్రాయేలీయులకు. మరి ఇప్పుడు అందరికీ ఇన్విటేషన్. అందరికీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్. అందరికీ
మంచివారం లేదు, చెడ్డవారం లేదు, అందరికీ పిలుపు, రక్షణ పిలుపు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలుపు, గొర్రెపిల్ల వివాహ విందునకు పిలుపు. ఎవరికి? అందరికీ. మంచివారం లేదు, చెడ్డవారం లేదు, యూదులని లేదు, సమరయులని లేదు, గలిలయులని లేదు కదా, గ్రీసు దేశస్థుడని కాదు, అన్యజనుడని లేదు, ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయింది సువార్త. మొట్టమొదట కేవలం యూదులకే అన్నారు. ఎప్పుడైతే ఈ పేతురు గారు దర్శనాన్ని చూసాడో, అమ్మో ఈ అపవిత్రమైన ఎప్పుడు నేను తినలేదయ్యా అన్నాడుగా. నేను పవిత్రపరిచిన వాడిని నీవు అపవిత్రం అనొద్దు, తినో. అమ్మో నేను ఎప్పుడు తినలేదయ్యా, నేను తిన్నయ్యా, నాకు అలవాట్లేదయ్యా. నేను పవిత్రపరిచా అన్నాడు. ఎనడాయా ఎంత చెప్పినా? ఇక అప్పుడు విషయం చెప్పుకోవచ్చు. నీకోసం ఇద్దరు వస్తున్నారు కానీ ఇది తినపోయావు, వాళ్ళెనక మాత్రం కాదనకుండా వెళ్ళు అన్నాడుగా. నీ వద్దకు ఒక ఇద్దరు నేను పంపాను, కాదనకుండా వెళ్ళు. అలాగే ప్రభు వెళ్ళాడు. చివరికి అన్యజనుడైనటువంటి కొర్నేలి దగ్గరికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాల్సి వచ్చింది. సువార్తను ప్రకటించుచుండగానే దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కొర్నేలి, ఆ కుటుంబంలో ఉన్నవారు. వారికి వెంటనే దేవుని ఆత్మతో మీరు నింపబడ్డారు, మేము రక్షణ పొందాక ఎప్పుడుకో ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపయ్యా, అభిషేకించయ్యా అని 10 రోజుల పాటు ఆ మేడగది మీద ఉండి ప్రార్థన చేస్తే కానీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డాం. మీకు ఇదంతా అసలు రక్షణ కూడా పొందాలి, బాప్తిసం కూడా తీసుకోవాలి. మీ మీదకు పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది, ఆత్మతో నింపబడ్డారు. ఇక మీరు కంపల్సరీగా బాప్తిసం తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కాబట్టి మీరు రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి అన్నాడు. అంతే, బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. ఈ విషయాన్ని ఆ తర్వాత పేతురు మిగిలిన శిష్యులకు చెబితే అప్పుడు ఒప్పుకున్నారు. అంతకుముందు వరకు అన్ని జనులకు సువార్త అంటే ఒప్పుకోలా. అన్ని జనులను హేయులుగా చూశారు, అంటరాని వారిగా చూశారు. ఎప్పుడైతే పేతురు గారు లేచి ఈ విషయాన్ని అంతా చెప్పుకుంటూ వచ్చి పరిశుద్ధాత్ముడే వారిని అభిషేకించిన తర్వాత కాదంటానికి మనమెవరమయ్యా? అప్పటికే పౌలు గారు అన్ని జనులకు అపోస్తలుడిగా పిలువబడి సువార్తను ప్రకటించుకుంటూ అప్పటికే వెళ్ళిపోయాడు. ఆయన సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. ఒప్పుకోలా ఈ పౌలు గారిని. అయినా సరే ఈయన వినలా. దేవుడు నన్ను పిలిచాడు అన్ని జనులకు అపోస్తలుడిగా ఉండడానికి, స్వార్థ ప్రకటించడానికని స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. ఆ తర్వాత పేతురు గారు ఈ దర్శనాన్ని చూచి ఆ తర్వాత కొర్నేలి దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనలను బట్టి అన్ని జనులకు కూడాను రక్షణ అవసరం, ఈ స్వార్థ అన్ని జనులకు కూడా అందాలి అన్న సంగతిని మిగిలిన శిష్యులకు కూడా తెలియజేయగా అప్పుడు శిష్యులందరూ వేరు ప్రాంతాలకు, అన్ని జనులకు కూడా భూదిగంతముల వరకు ఈ స్వార్థను తీసుకుని బయలుదేరారు. ఈ రకంగా ఈ స్వార్థ రాజవీధుల్లోనికి, సొంత వీధుల్లోకి వెళ్ళిపోయింది. అందరూ పోగేశారు. ఎక్కడెక్కడో వాళ్ళు కులము, మతము అనే భేదం లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ సమకూర్చబడ్డారు. అందరూ సమకూర్చబడుతున్నారు. ఈ రోజున సంఘంలో ఎన్ని రకాల కులాలు వాళ్ళు, ఎన్ని రకాల భాషల వారు, ఎన్ని రకాల ప్రాంతాల వారు కదా, కులము, మతము, జాతి భేదం లేకుండా ఎందరో ప్రభువైన క్రీస్తు యేసుని రక్షకుడిగా అంగీకరించుచూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదా. ఎందరో తమ కులమును, మతమును, సమస్తమును విడిచిపెట్టి, ప్రతి విధమైన భేదాలు విడిచిపెట్టి, ప్రాంతీయ భేదాలు, కొంతమంది తెల్లోలు దేవుడు అండి, ప్రాంతీయ భేదం, చివరికి దేవుడినేమో ఒక ప్రాంతానికి కట్టేస్తున్నారు.
దేవుడిని ఓ ప్రాంతానికి ఆపాదిస్తున్నారు. తెల్లోళ్ళ దేవుడు అంట, తెల్లోళ్ళకి ఒక దేవుడు, నల్లోళ్ళకి ఒక దేవుడు, తర్వాత ఏమో సామంసాయాలకు ఇంకో దేవుడు. ఏమిటండి ఇదంతా? రంగులు బట్టే దేవుడు, రంగుకు ఒక దేవుడా? ఇంకొంతమంది మా కులదైవం, మీ కులదైవం అంటే కులాలకు ఒక దేవుడా? రాసిచ్చారా ఎవరన్నా? ఒక్కో కులానికి ఒక్కో దేవుడు అంట, ఒక్కో ఇంటికి ఒక్కో దేవుడు అంట. గృహదేవతలు లేరా? ఉన్నారుగా. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దేవుడు అంట, ఒక్కో కులానికి ఒక్కో దేవుడు అంట, ఒక్కో మతానికి ఒక్కో దేవుడు అంట, అంటే ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క దేవుడు. దేవుడిని కూడా చివరికి ఏం చేశారు మన జనాలు? ఇన్ని రకాలుగా విడగొట్టి పారేశారండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దేవుణ్ణి కూడా విడగొట్టి పారేశారు. వాక్యం సెలవిస్తుంది, ప్రభువైన క్రీస్తు యేసు అందరికీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అని అందరికీ దేవుడు, మంచివారికి చెడ్డవారికి అందరికీ ఆయన దేవుడే. తెల్లోళ్ళకి దేవుడే, నల్లోళ్ళకి దేవుడే, ఎర్రోళ్ళకి దేవుడే, చామన్ సాయోళ్ళకి దేవుడే. ఇంకేమైనా రంగులు ఉన్నాయమ్మా మనుషుల్లో? ఆ రంగులు కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటారా? నలుపు రంగులు కూడా నెంబర్ 1 నలుపులు, నెంబర్ 2 నలుపులు, నెంబర్ 3 దాంట్లో కూడా క్వాలిటీలు ఉన్నాయి అనుకుంటా. మరి అందరికీ ఆయన దేవుడు, అందరికీ ఆయన ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయన యందే విమోచన. అందరికి వెళ్ళింది. అందరూ బులోమని బయలుదేరి వచ్చేసారు. విందుశాల అంతా నిండిపోయింది. విందుశాల అంతా నిండిపోయింది. అసలు పిలిచిన వాళ్ళు రాలా, అసలు వాళ్ళు రాలా, మిగిలిన వాళ్ళు వచ్చారు. ఇక వచ్చారు కదా అని చెప్పి సంబరమే పడలా. వచ్చిన వారు ఎలా వచ్చారు? పెండ్లి వస్త్రమును ధరించుకునే వచ్చారా? పెండ్లి వస్త్రం, అందులో పాల్గొవాలంటే పెండ్లి వస్త్రం ఉండాలి. పెండ్లి వస్త్రమును ధరించుకుని అడుగు పెట్టాలి. రక్షణ వస్త్రం, ప్రశస్తమైనటువంటి రక్షణ వస్త్రం. పెండ్లి వస్త్రం అంటే ఏది? నేను అనుకుంటున్నాను అది పెళ్లి చీర అనుకుంటా. పెండ్లి వస్త్రం, పెళ్ళికి తెల్ల బట్టలు, పెళ్లి వస్త్రం అంటే వైట్. కొంతమందికి సెంటిమెంటు, ఏంటిది? తెలుపు వైధవ్యపు వస్త్రముగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేద్దాం, అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంది. తెలుపు పవిత్రతకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. మరి ఎంతమంది నాయకులు తెలుపులు వాట్ల, తెల్ల చొక్క, తెల్ల ప్యాంటు, మరి ఇది కూడా మరి ఆ లెక్క అలా. అయ్యో, సెంటిమెంట్లు అండి, లోకం సెంటిమెంట్లు. పుట్టింటోళ్ళంట తెల్ల చీర ఇవ్వకూడదంట, తెల్ల చీర తేకూడదంట, తెల్ల చీర పెట్టకూడదంట. ఎవడో విన్నానండి ఎక్కడో. అయ్యో, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. సరే, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళేమో, కానీ వాక్యం సెలవిస్తుంది ఇది పెండ్లి వస్త్రము, ప్రశస్తమైన వస్త్రం. ఇది పవిత్రతకు సాదృశ్యం. పవిత్రమైన వస్త్రములు ధరించిన వారై, అది సంగతి. ధవలవర్ణ వస్త్రములు ధరించుకొనినా అని వాక్యం చెబుతుంది. ధవలవర్ణ వస్త్రం అంటే ఏది? అదే రక్షణకు సాదృశ్యం, పవిత్రతకు గుర్తు. రక్షణ వస్త్రమును ధరించుకోవాలి. రక్షణ వస్త్రము ధరించుకోకుండా పరలోకంలో అడుగు పెడదాం అనుకుంటే పొరపాటు. పెండ్లి విందులో పాలు పొందులు పొందాలి అనుకుంటే పొరపాటు.
మన హృదయం ఉతుక్కోవాలి, పవిత్రపరచబడాలి, మంచి మనస్సాక్షి కలిగిన వారిమై మనం ఉండాలి. రక్షణ వస్త్రం అది లేకపోతే కుదరదు. రక్షణ పొందకుండా, ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం లేకుండా, రక్షణ పొందకుండా పరలోకం వెళ్ళాలనుకుంటే పొరపాటు కుదరదు. నిర్లక్ష్యం వహించకూడదు. పెండ్లి విందుశాలకు వెళ్ళిన వారందరూ కూడా అందులో పాలు పొందులు పొందడానికి అవకాశం లేదు. అంటే చర్చికి వెళుతున్న వారందరూ పరలోకంలో అడుగు పెడతారు అనుకుంటే పొరపాటే. పొరపాటది. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోయి లేదేముంది? చర్చికి వెళితే చాలదు, రక్షణ వస్త్రమును ధరించుకోవాలి. అలా అని తెల్ల బట్టలు వేసుకురావాలని నేను అంటలా. నీకు ఉంటే వేసుకో, లేకపోతే కొనుక్కో. స్తోత్రం. పరలోకం వెళ్ళటానికి తెల్ల బట్టలున్నా నల్ల బట్టలున్నా దేవుడు చూసేది నీ హృదయంతరంగానే చూస్తూ ఉన్నాడు. అది ముఖ్యం, అది విషయం. ఈ లోకంలో ఈ తెల్ల బట్టలు అనేది మనం పెట్టుకున్నాం. మంచిది, ఒక పద్ధతి అనేది ఉండాలి, ఒక పద్ధతి పెట్టుకున్నాం. ఇక ఈ తెల్లబట్టలు లేకపోతే నీకు పరలోక రాజ్యం లేదు అంటే కుదరదు. ఇది దేవుడు చెప్పలా. దేవుడు చెప్పింది ఏంటంటే రక్షణ పొందాలి, మారు మనసు పొందు, నీ హృదయాన్ని తెలుపు చేసుకో. రక్తం వలె ఉన్న నీ హృదయం, నీ మనస్సు హిమం వలె తెల్లగా మార్చబడాలి. హిమం వలె తెల్లగా చేయబడాలి. కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. మన హృదయంతరంగం పరిశుద్ధపరచబడుతున్న అనుభవాల్లో మనం ఉండాలి. ఇది లేకుండా నేను ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరపు విశ్వాసిని, నేను పలానా సంఘంలోని వ్యక్తిని, నేను హోసన్నా మినిస్ట్రీస్, నేను ఆర్సిఎం చర్చ్, నేను సిఎస్ఐ, నేను బ్యాప్టిస్ట్, నేను పెంతుకోస్తు, ఇంకెన్ని ఉన్నాయి, ఇంక చాలా ఉన్నాయి. అమ్మో చెప్పాలంటే నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన అంటాడు క్రీస్తు సంఘమే ఎత్తబడే సంఘం అన్నాడు. క్రీస్తునే నమ్మాలి, క్రీస్తు సంఘమే అన్నాడు. మాది క్రీస్తు సంఘమేనా? ఆయన మాదేమన్నా అయ్యప్ప సంఘం కాదు, మాది కూడా ఏ సంఘం? క్రీస్తు సంఘమే. మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాం, మేము కూడా క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఆయన మాకు ఓ చర్చ ఉంది, మాకు ఓ సంఘం ఉంది, ఆ సంఘంలో ప్రభు అయిన క్రీస్తు యేసుని రక్షకుడిగా అంగీకరించి మేము ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన్ని నమ్మి ఆయన వెంబడిస్తున్నాం, అదే బోధిస్తున్నాను ఆయన అన్నా నేను. అంటే డినామినేషన్లు ఇవేదో మనం పెట్టుకున్న పేర్లండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం, ఏ సంఘం? ఫిలదెల్ఫియా అనే ప్రాంతం ఉంది, అక్కడ ఒక సంఘం కట్టబడింది. స్మర్ణలో ఉన్న సంఘం, పెర్గములోని సంఘం, తుయితెరలోని సంఘం, ఎఫెసులోని సంఘం, కొరింథీలో ఉన్న సంఘం, ఇవన్నీ ఏంటి? ఆయా ప్రాంతాల్లో కట్టబడిన సంఘాలు. తిరువూరులో ఉన్న సంఘం, ములగలపాటి వారిగూడలో ఉన్న సంఘం, పేరువంచలో ఉన్న సంఘం. ఒక్కొక్క ఊరికి ఒకే చర్చి ఉంటే ఎట్టొస్తాయి. మరి ఒకే ఊరిలో ఇన్నుంటే, ఒకే ప్రాంతంలో ఈ చింతలకాలలోనే ఉన్నాయి. ఈ చివరి ఒకటి ఉంటే ఆ చివరి ఇంకోటి ఉంది, మధ్యలో ఇంకో ఉన్నాయి. చింతలకాలలోని సంఘం అంటే చింతలకాలంలో ఏ సంఘం? అప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఏమని? ఫిలదెల్ఫియా ఆయన సువార్త వెదజల్లబడుతుంది.
కోత పనివారు తక్కువయ్యారు. వేడుకొనగా అనేక మంది కోత పనివారు బయలుదేరారు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మనం పెట్టుకున్నవి. నువ్వు ఏ సంఘానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ప్రభు అయిన క్రీస్తు యేసుని రక్షకునిగా నీవు అంగీకరించి పవిత్రపరచబడిన అనుభవాల్లో ఉంటేనే తప్ప ఆ పరలోక రాజ్యంలో చేరలేము. ఆ పెండ్లి విందుశాలకు చేరలేము. ఆ పెండ్లి విందుశాలకు ఒకవేళ వెళ్ళినా విందుశాలలో ఆ విందును ఆరగించాలంటే, అందులో పాలు పొందులు పొందాలంటే ఖచ్చితంగా ఈ ప్రశస్తమైన రక్షణ వస్త్రమును ధరించుకొని ఉండవలసినది. లేకపోతే ఎలాగూ వచ్చితివి, దొడ్డిదారిని వచ్చినా, ఆలయాల రికమెండేషన్తో వచ్చినా, అశోక్ అని సోదరుడు ఉంటాడు, డోలక్ అశోక్ అని పేరు ఆయనకి. అట్టంటేనే అందరికీ తెలిసిద్ది. ఆయన అనేవాడు ఇప్పటికే అంటాడు, అన్న మీరు వెళ్ళేటప్పుడు ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి, దేవుడు రాకడొచ్చి గడబోర శబ్దం మీకు వినపడిద్దిగా, మీరు ఎత్తబడి వెళ్తూ ఉంటారుగా, వెళ్ళేటప్పుడు ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి, మీ కాళ్ళు అన్న పట్టుకొని వచ్చేస్తా. మీరు పైకి వెళ్ళేటప్పుడు ఒక్క ఎగురుడు ఎగిరి మీ కాలు అయినా పట్టుకుని వచ్చేస్తా అని అంటూ ఉంటాడు సరదాగా. సరదాగా ఎప్పుడన్నా మాట్లాడుతున్న సమయాల్లో ఈ మిస్డ్ కాల్ని కుదరదు అక్కడ, రెప్పపాటులో కదా, అవునా కదా. రక్షణ పొందాలి అంతే, ఏ భేదం లేదు ఇందులో. పెద్దయ్య గారు ఎవరు అన్నారు సేవకులు, రెవరెండు 22 ఏ 2 అయినా రక్షణ పొందాల్సిందేనట. ఆ రెవరెండ్ గారి పిల్లలైనా 22 గారి పిల్లలైనా ఏ 2 పిల్లలైనా వాళ్ళు కూడా పరలోకం చేరాలంటే రక్షణ పొందాల్సిందే. నేను పలానా వాళ్ళ అబ్బాయినండి, కుదరదో. రక్షణ పొందేవా? పెండ్లి వస్త్రము లేకయే ఎలాగూ వచ్చింది, మా డాడీతో వచ్చానండి. అవునా, రైట్, ముందు ఇంటి తీసుకోండిరా. చీకటి కొట్టులో అంతేనా, ఎక్కడట కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయి. అసలు ఎట్టొచ్చావు నువ్వు? ఏదో రకంగా దూరినా అక్కడ ఆయన చూస్తున్నాడు. ఆయన కనులకు మరుగుగా అది ఫైనల్ అక్కడ అంతా. ఎవరికి వారిని విడదీసేది అక్కడ, ఎవరికి వారిని మేకలను గొర్రెలను వేరుపరిచేది కార్యక్రమం ఉందో ఒకటి అక్కడ. ఆ స్కానింగ్లో దొరికిపోతారు. అడ్వర్టైజ్మెంట్ ఏదో వస్తుంది ఈ మధ్యకి స్కానింగ్ల గురించి. హాస్పిటల్కి వెళ్తారంట, స్కానింగ్లు చేస్తున్నారంట, రకరకాల స్కానింగ్లుగా. ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, అన్ని స్కానింగ్లు అయిపోయి ఇంకేమైనా ఉన్నాయి ఆ స్కానింగ్ అని అడిగితే రిసెప్షన్ దగ్గర ఆమె ఈ గూగుల్ పే అది చూపించి కార్డు ఇక్కడ పెట్టి, ఇగో ఈ స్కానింగ్ ఒకటి ఉందందంట. అడ్వర్టైజ్మెంట్ వస్తుంది టీవీలో. దాంతో అన్ని స్కానింగ్లు కంప్లీట్ హాస్పిటల్లో. ఏ స్కానింగ్ అది? బిల్లు కట్టే స్కానింగ్. ఇది మనుషుడే ఇన్ని రకాల స్కానింగ్లు కనపడితే దేవుని కనులు ఇంకెంత పవర్ఫుల్ అండి. ఆయన కనుల నుండి ఎవరైనా తప్పించుకోగలరా? ఎందరో వేల మంది, లక్షల మంది వచ్చారు, వారిలో ఒక్కడికి పెండ్లి వస్త్రం లేదు, వాడు దొరికిపోయాడు. అది సంగతి. ఎన్ని లక్షల మంది అయినా సరే ఆయన స్కానింగ్లో దొరికిపోవాల్సిందే. అంతే, పట్టుకున్నాడు. ఎలా వచ్చావు నువ్వు అసలు? పంపించాడు. ఒకవేళ నేను సంఘానికి వస్తున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను అని అనుకుంటే చాలదు, అది చాలదు. ఏం కావాలి? పెండ్లి వస్త్రమును ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? రక్షణ వస్త్రం,
పవిత్రమైన ప్రశస్త వస్త్రమును మనం ధరించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ పై వస్త్రాలు అనుకోండి, ఇప్పుడు వేసుకుంటాం, ఇంకొంతసేపు అయిన తర్వాత నలిగిపోయినా తీసి అవతల పారేస్తాం, వేరే వాటిని వేసుకుంటాం. శుద్ధంగా దాన్ని కాపాడుకుంటూ ఉండాల్సిందే. ఎప్పుడు కూడా దాన్ని ప్రశస్తమైన దానికి దాన్ని చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. ఈ రోజున నువ్వెలా ఉన్నావు? పిలువబడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఏర్పరచబడినటువంటి గుంపులో మనం ఉండాలి. ఎందరో పిలువబడ్డారు ఆ విందుకి, పిలువబడిన వారు రాలేదు. ఆ తర్వాత మరలా కొంతమందిని పిలుచుకుంటూ వచ్చారు. వారిలో నుండి కూడా మరలా వడపోత కార్యక్రమం జరిగింది. చివరికి ఆ విందులో పాలు పొందులు పొందటానికి ఏర్పరచబడిన వారు కొద్దిమంది, ఆ కొద్దిమందే అందులో ఉన్నారు. కనుక పిలువబడుట గొప్ప సంగతి, ఏర్పరచబడుట మరి గొప్ప సంగతి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? పిలువబడుట చాలా గొప్ప సంగతి. దేవుని స్వార్థ మనకు అందించబడుతుంది, చాలా గొప్ప విషయం, గొప్ప సంగతి. రక్షణ పొంది దాన్ని కాపాడుకోవటం మరి గొప్ప సంగతి. నేటి దినాల్లో మనం ఎలా ఉంటున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటున్నామా? జాగ్రత్తగా చూసుకుంటున్నామా? మనం కలిగి ఉండవలసిన ప్రశస్తమైన వస్త్రాన్ని ప్రశస్తంగానే మనం చూసుకోవాలి. ఆ పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి ఆ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని చూచినప్పుడు ఆ వరుసలో మనం కూర్చొని ఉండగా ఆయన చూసుకుంటూ వస్తున్నప్పుడు ఆయన మనల్ని చూసి సంతోషిస్తాడు. అంతే తప్ప ఈ ప్రశ్నలు ఉండవు. ఎలాగూ వచ్చితివి? ఏముందయ్యా, నీ దేవదూతలు అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళతో కలిసి వచ్చానయ్యా. యోబు కాలంలో, యోబు గ్రంథంలో రాసి ఉంటుందిగా, భూమి మీద అటు ఇటు తిరుగులు ఆడుతూ నీ దేవదూతలు వస్తుంటే వాళ్ళు వెనకబడి వచ్చానయ్యా. కుదరదు. అక్కడ వరకే, ఆ తర్వాత నుంచి లోపలికి ఎంట్రన్స్ లేదు. నెట్ వేయబడ్డాడు కదా. పెండ్లి వస్త్రం లేదు అని నెట్ వేయబడ్డాడు. చీకటిలోనికి నెట్ వేయబడ్డాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు. నేటి దినాల్లో ఎలా ఉంటున్నాం? ఇదిగో అక్కడ తెలియజేయబడినటువంటి ఆ విందు పరలోకంలో జరిగే గొప్ప విందు. అందుకొరకు మనం పిలువబడుతూ ఉన్నాం. ఏర్పరచబడి ఉన్నామా లేమా అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. ఏర్పరచబడిన వారిగా మనం ఉండాలి. పిలువబడితే చాలదు. ఏర్పరచబడిన వారి గుంపులో మనం ఉండాలి. నేటి దినాలు ఎలా ఉంటున్నాం? మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉంది? విలువైన ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ వస్త్రాన్ని మనం కలిగి ఉన్నామా, లేకపోతే దాన్ని మురికి చేసుకున్నావా? అసలు ధరించుకున్నావా? ధరించుకున్న దాన్ని ప్రశస్తమైన ఆ వస్త్రాన్ని జాగ్రత్త కాపాడుకుంటున్నావా? మురికి చేసుకుంటున్నావా? దాన్ని కూడా ఒకసారి చూడాలి. అది కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. లేకపోతే తీర్పు రోజున ఎలా వచ్చితివి అనే ప్రశ్న అక్కడితో అవదు. ఆ చీకటిలో, కటిక చీకటిలోనికి త్రోసివేయబడటం, ఏడ్పును పండ్లు కొరుకుటయు, బహుఘోరం ఇదంతా. కాబట్టి మనం అంత దూరం వెళ్ళకూడదు. ఏర్పరచబడిన వారిగా ఉందాం. అట్టి కృపను దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఏర్పరచబడిన వారిగా మేము ఉండాలయ్యా. ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచబడిన వంశముగా, ఏర్పరచబడినటువంటి యాజక సమూహముగా మనం ఉండాలి. నేటి దినాల్లో
నువ్వెలా ఉన్నావు? నేటి దినాల్లో నీ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి పరిశీలించుకో. ఆయన నిన్ను పరిశీలించవచ్చినప్పుడు, పలకరింపవచ్చినప్పుడు పిండి వస్త్రము నువ్వు కలిగి ఉన్నావా లేదా అనేది చూస్తాడు. రక్షణ వస్త్రమును నువ్వు ధరించుకుని ఉన్నావా లేదా అని ఆయన చూస్తూ ఉన్నాడు. మహిమ వస్త్రమును కలిగి ఉన్నావా లేదా అని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆదామును దేవుడు పిలిచినప్పుడు, ఆదాము అంటున్నాడు కదా, ప్రభా నీవు పిలిచినప్పుడు నేను దిగంబరిని, అందుకే ఈ చెట్లు చాటున ఉన్నానయ్యా. నీవు దిగంబరమని ఎవరు చెప్పారు నీకు? నేను తినవద్దు అన్న పండును తిన్నావా? ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభువు పిలిచినప్పుడు ఇదిగో మహిమ వస్త్రమును కోల్పోయి ఉన్నారు అవ్వ ఆదాములు. మహిమ వస్త్రమును కోల్పోయారు. మహిమను, దేవుని మహిమని వస్త్రముగా ధరించుకున్నటువంటి వ్యక్తులు ఆ మహిమ వస్త్రమును కోల్పోయిన వారై దిగంబరులుగా నిలిచి ఉన్నారు. తాము దిగంబరులమని ఎరిగి ఉన్నారు. అలా ఉండవద్దు. మహిమను వస్త్రముగా ధరించుకుని ఉందాం. రక్షణను వస్త్రముగా ధరించుకుని ఉందాం. పరిశుద్ధతనే వస్త్రముగా మనం ధరించుకొని ఉండాలి. పై రూపముల గురించి ప్రభు మాట్లాడలేదు, నీ పై వస్త్రాల గురించి ప్రభు మాట్లాడలేదు, కానీ నీ హృదయాంతరంగముల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. నీ హృదయాంతరంగం పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు మన నుంచి. ప్రభా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి అని ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. ఎందరో పిలువబడుతూ ఉన్నారు, నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారయ్యా. మేము ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండక, అలక్ష్యంగా ఉండక, అవమానపరిచే వారిగా ఉండక, నీ మాటను విలువైనదిగా ఎంచి, నీ పిలుపును విలువైనదిగా ఎంచి, నీ పిలుపు ఎడల లక్ష్యముంచి వారుగా మమ్మల్ని చేయండి. నీ పిలుపును అంగీకరించి, రక్షణ పిలుపును అంగీకరించి, మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకుని రక్షణ వస్త్రమును ధరించిన వారమై నీ కొరకు జీవించగలిగే జయ జీవితాన్ని ప్రభు మా అందరికీ దయచేయండి. మధ్య ఆకాశంలో జరగబోతున్నటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో ఆ గొప్ప విందులో పాలు పొందుడికి యోగ్యులుగా మీరు మమ్మల్ని చేయండి. మేమెక్కడ కూడా యోగ్యంగా ఉండకూడదయ్యా. మేమెక్కడ అయోగ్యంగా ఉండకూడదు నాయనా. మీ పిలుపు మా జీవితంలో వ్యర్థం కాకూడదు. పిలువబడిన వారు అందరూ ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మందే కదా. ఏర్పరచబడినటువంటి ఆ కొద్ది మందిలో నేటి దినాల్లో మమ్మల్ని కూడా నిలపండి. చేరువచ్చిన వారిని ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరినీ కూడా ఏర్పరచబడిన వంశములో మీరు నిలపండి. దీవెనకరంగా చేయండి, మహిమ తెచ్చుకోండి. నీకు సాక్షులుగా ఈ లోకంలో నిలపండి. మా హృదయములను పరిశుద్ధపరచుకొని నీ కొరకు ఈ లోకంలో పరిశుద్ధ జయ జీవితాన్ని జీవించగలిగే కృపను భాగ్యాన్ని దయచేయండి. సాకులు చెప్పేవారిగా మేము ఉండకూడదు. సాకులు చెప్పేవారిగా మమ్మల్ని ఎక్కడ కూడా ఉండనివద్దయ్యా. అలాంటి జీవితం మాకు వద్దు. నీ కొరకు ప్రత్యేకపరచబడుకున్నాం, నీ కొరకు ప్రత్యేకపరచుకున్నటువంటి జయ జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మహిమ పొందమని యేసునామం పేరట ప్రార్థించి దీవించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ అయిన కుమారుడు మన రక్షకుడైన
క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకు నువ్వు చేరువచ్చిన మీ అందరికీ తోడై ఉండి నడిపించి బలపరిచి ప్రభు కొరకే ప్రత్యేకపరచబడిన ఏర్పరచబడిన వంశముగా ప్రతి వ్యక్తిని చేయునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.